ఓవరాల్‌గా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కేసీఆర్ ఒక్క మాట మాట్లాడకపోవడం, అప్పీల్ చేయకపోవడం, ప్రచారానికి రాకపోవడం ప్రతిపక్ష నేతగా ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాదనేది యాక్చువల్‌గా చేయాలి. కనీసం అప్పీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చివరిలోనైనా అప్పీల్ చేయాల్సినటువంటి స్ట్రాటజీ ఇప్పుడు వద్దు కేసీఆర్ అని వాళ్ళు అనుకోవచ్చు. సరే అక్కడి వరకు ఓకే. కనీసం అప్పీల్ చేయాలి కదా! అంటే రేపటి రోజు అసెంబ్లీకి రాడు, ఆయన ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఉండి అంటే నేను రాకుండా గెలిచే పరిస్థితి ఉందని ప్రూవ్ చేసుకోవాలని కేసీఆర్ అనుకుంటా ఉన్నాను. అంటే అంత నన్ను ప్రజలే పిలుస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని తిరస్కరించని ఇప్పుడు ఓడిపోతే బ్లండర్ అయినట్టే కదా, వ్యూహాత్మక తప్పిదాలు ఉంటాయి. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా రివైవ్ చేసుకోవాలి. ప్రజల మీద అలగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కంపారిటివ్లీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పడిపోయింది ఆయన. నువ్వు కంపారిటివ్ జనాల్లో వెరీ నెక్స్ట్ డే పోతున్నాడు కదా. మీరు కంపారిటివ్లీ మీరు 2 years అయిపోయింది. 2 years నెక్స్ట్ మంత్ అయితే 2 years అవుతుంది. మీకు 39 సీట్లు ఇచ్చారు. మీకు ఒక రెస్పెక్టబుల్ నెంబర్ వచ్చింది. మీకు రెస్పెక్టబుల్ ఓట్ షేర్ ఉంది మీకు. మీరు అలగాలి, ప్రజల మీద అలగడం ఏంటిది? ఇదేం పద్ధతి? ప్రజల మీద అలిగేటువంటి రాజకీయ పద్ధతి కరెక్ట్ కాదు. అదిగిన అభిప్రాయం వస్తుంది. వాళ్ళు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది.